వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎస్ఎస్సి సిజిఎల్కి సంబంధించి టైర్ 1లో మొత్తం 28 లక్షల మంది అప్లై చేసుకోగా అందులో 13 లక్షల మంది అయితే ఎగ్జామ్ రాశారు. అందులో 1,39,000 మంది క్వాలిఫై అయ్యారు. ఈ యొక్క సెప్టెంబర్ 12 నుంచి 26 వరకు జరిగిన ఎగ్జామ్స్ వచ్చేసి అలాగే రీ ఎగ్జామ్లో అక్టోబర్ 14 కూడా ఎగ్జామ్ జరిగిన విషయం మీకు తెలిసిందే. ఇందులో మొత్తం క్వాలిఫై అయిన వాళ్ళు 1,39,000 మందికి ఈ యొక్క టైర్ 2 ఎగ్జామినేషన్ డేట్స్ అయితే వచ్చేసాయి. 2026 జనవరి 18వ తేదీన అయితే ఈ యొక్క ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తున్నారు టైర్ 2కి సంబంధించి. అలాగే 19వ తేదీ జనవరి వచ్చేసి ఈ యొక్క స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. ఈ యొక్క జనవరి 2026-18 ఎగ్జామినేషన్లో మ్యాథమెటికల్ ఎబిలిటీస్, రీజనింగ్ అండ్ జనరల్ ఎబిలిటీ, అలాగే జనరల్ లాంగ్వేజ్ ఆఫ్ కాంప్రహెన్షన్ అండ్ జనరల్ అవేర్నెస్, కంప్యూటర్ నాలెడ్జ్ అండ్ స్టాటిస్టిక్ అయితే ఉంటుంది. ఈ యొక్క టైర్ 1 ఎగ్జామినేషన్లో మీకు ఎంత స్కోర్ వచ్చిందో ఈ యొక్క నార్మలైజేషన్ తర్వాత ఎలా తెలుసుకోవాలంటే మీరు జనవరి 1st వీక్ వరకు అయితే ఆగాల్సి ఉంటుంది. ఈ యొక్క జనవరి 1st వీక్ వచ్చేసి అందరికీ స్కోర్ కార్డ్ అయితే వస్తుంది. లైక్ టైర్ 2 క్వాలిఫై అయిన వాళ్ళకి, క్వాలిఫై కాని వాళ్ళకి కూడా ఈ యొక్క స్కోర్ కార్డ్ అయితే వస్తుంది. అందులో మీకు నార్మలైజేషన్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, మామూలుగా ఎన్ని మార్క్స్ వచ్చాయో కలిపి టోటల్ మార్క్స్ అయితే ఉంటాయి స్కోర్ కార్డులో. ఈ యొక్క డిసెంబర్ 18న కేవలం ఈ యొక్క పీడిఎఫ్ మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. ఎవరైతే టైర్ 2 క్వాలిఫై అయ్యారో వాళ్ళ నేమ్స్ మాత్రమే ఉంటాయి. ఇక మీకు స్కోర్ ఎంత అని ఉండదు. ఆ యొక్క స్కోర్ కోసం మీరు స్కోర్ కార్డ్ కోసం అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. జనవరి 1st వీక్న వస్తుంది కాబట్టి అందులో పీడిఎఫ్లో మీరు ఏం చేయాలంటే మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయండి. ఈ యొక్క పీడిఎఫ్లో మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబరు, అలాగే మీ పేరు, మీ ఫాదర్ నేము, మీ యొక్క మదర్ నేమ్ మాత్రమే ఉంటుంది. మీకు ఎంత స్కోర్ అని ఉండదు. మీరు జస్ట్ ఏం చేయాలంటే మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ పీడిఎఫ్లో ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఇలా 1 by 1 చెక్ చేసుకోవడం లేట్ ప్రాసెస్. మీరు సింపుల్గా 3 డాట్స్ మీద క్లిక్ చేసి అక్కడ సర్చ్ సింబల్ ఉంటుంది, ఫైండ్ అని, అక్కడ క్లిక్ చేసి మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీరు టైర్ 2 క్వాలిఫై అయితే అక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబరు, మీ పేరు అయితే ఉంటుంది. టైర్ 2 క్వాలిఫై అయిన వాళ్ళ నేమ్ అయితే ఉండదు. కేవలం క్వాలిఫై అయిన వాళ్ళ నేమ్స్ మాత్రమే ఉంటాయి. అలా చెక్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్కి తప్పక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.